హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతున్నది. ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడనమాట. అది ఎమోషనల్ పోస్ట్. ఏంటంటే తను 8 ఇయర్స్ నుంచి పడిన స్ట్రగుల్స్, అంటే తను ఇండస్ట్రీకి వచ్చేసి 8 ఇయర్స్ అయిందని, తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశానని చెప్పి దానికి సంబంధించి ఒక న్యూస్ ఒకటి పెట్టాడనమాట. ఆ న్యూస్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు గోరింటాకు సీరియల్‌తో ఎంటర్ అయ్యాను. ఆ గోరింటాకు సీరియల్‌తో ఎంటర్ అయినప్పుడే కావ్య కూడా నాకు పరిచయమైంది. అసలు కావ్య లేకుండా ఇంకా నా లైఫ్ ఉండదు అని చెప్పి అనుకున్నాను. ప్రతి షోలో, ఏ షోలో చూసినా కూడా కావ్య గురించి చెప్పమంటే నిఖిల్ ఎక్కడ ఉంటే కావ్య అక్కడ ఉంటది. కావ్య అక్కడ ఉంటే నిఖిల్ అక్కడ ఉంటాడు. వి తను లేకపోతే నా లైఫే లేదని చెప్పి చాలా సార్లు కూడా చెప్పాను. బట్ కాకపోతే ఇప్పుడు మాత్రం తను నాకు దూరంగా ఉంది. ఆహ్, తప్పు నాదే అయ్యుండొచ్చు. కానీ నేను రియలైజ్ అయ్యాను, చెప్తున్నాను. కానీ ఏమో ఏం జరుగుతుందో తెలీదు. తనైతే ఇంకా కోపంగానే ఉంది నా మీద అని చెప్పి అన్నట్టు మనకు అందిన లేటెస్ట్ న్యూస్. యాక్చువల్‌గా నా ఇవి ఇట్లా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిపోతుందనమాట. చూడాలి. ప్లస్ నిఖిల్ ఇట్లా పెట్టాడు అని చెప్పి కావ్యకి తెలిస్తే కావ్య ఏం మెసేజ్ పెడుతుందో చూడాలి. యాక్చువల్‌గా కావ్య వచ్చేసి ఇప్పుడు నిఖిల్ మీద కోపంగా ఉండడానికి రీజన్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఎక్కువ, అంటే ఇప్పుడు 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' షో చేసినప్పుడైనా, అంటే ఈ సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళతో మాట్లాడితే ఇంకా వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళతోనే డేట్ చేస్తున్నారు, వాళ్ళతో అక్కడికెళ్ళారు ఇక్కడికెళ్ళారు అని చెప్పి అవి ఎక్కువ ఉంటాయి. అవి వచ్చేసి ఇప్పుడు నిఖిల్ మీద ఎక్కువ రూమర్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ నుంచి వచ్చాడో, వచ్చిన తర్వాత ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళలేదు, అట్లా ఆ అమ్మాయితో డేట్‌కెళ్ళాడు, అట్లా ఇట్లా చాలా రూమర్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరు క్రాషెస్ వచ్చేసినాయి. అదే చాలా ఎమోషనల్ అయిపోయి నిఖిల్ పోస్ట్ పెట్టాడని చెప్పి మనకు